హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి మనకు డేట్ అయితే వచ్చారనమాట. సో టెస్ట్ డేట్ వచ్చేసరికి మనకు మే 12వ తేదీన అయితే జరగబోతుంది. సో ఈ డేట్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా అయితే ఇచ్చారు, ప్రెస్ నోట్లో మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. మే 12వ తేదీన టీజీ ఈసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు సిలబస్ కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేద్దాం. సో సిలబస్ మీకు తెలిసినట్లయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి మీకు ఈజీ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకు తెలంగాణ ఈసెట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది 2024 ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, 2024 అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే మీరు అది ఇగ్నోర్ చేయండి. ఇక్కడ చూడండి సిలబస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీరు మీ మొబైల్ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సిలబస్ అని కనిపిస్తుంది కదా. సో ఈ సిలబస్ మీద క్లిక్ చేయండి. సిలబస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి సిలబస్ అని చెప్పేసి మీరు మీ యొక్క స్ట్రీమ్కి సంబంధించి మీరు ఏ స్ట్రీమో దానికి సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిలబస్ ఏంటి అనేది మొత్తం కూడా మనకైతే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో సిలబస్ ఫర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇక్కడ మ్యాథమెటిక్స్ 100 మార్క్స్ అని చెప్పేసి దీంట్లో ఇంకా మనకి యూనిట్ వైజ్గా కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా మీరు ఒకసారి మీ యొక్క మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునైనా చూడండి. ఓకేనా. సో ఈ విధంగా అలానే అనలిటికల్ అబిలిటీ 50 మార్క్స్ అని చెప్పేసి, ఓకే, అలానే ఇక్కడ చూస్తే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని చెప్పేసి 50 మార్క్స్ అని చెప్పేసి ఉంది. ఓకే, అలానే సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క స్ట్రీమ్కి సంబంధించి మీరు ఏ సిలబస్ని చూడాలనుకుంటున్నారో ఆ సిలబస్ చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఓకేనా. సో ఎగ్జామ్ డేట్ మనకు మే 12న అయితే ఇచ్చారు. సో అప్పుడప్పుడు మీరైతే ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి ఈ సిలబస్ ఉందో దీన్ని ఒకసారి చూస్తూ ఉండండి. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఫర్దర్గా ఇంకా మాట్లాడుకుందాం. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.